మొదటి దశ లోపల స్ప్లాష్ లాంటి రక్తస్రావం పడి వేదన లేకుండా ఉంటుంది. రెండవ దశలో డ్రాప్ బై డ్రాప్ బ్లీడింగ్ ఉంటుంది. కాకపోతే మల విసర్జన సమయం లోపల ఒకసారి మాసెస్ బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి రావు పూర్తిగా. మూడవ దశలో రక్తము చుక్కలు చుక్కలు పడినా పడకపోయినా కూడా మల విసర్జన సమయం లోపల మొలకలు లాంటివి పూర్తిగా బయటకు వచ్చి మనము చెయ్యితో పుష్ చేసినట్టయితే, అంటే దాన్నే టాక్సిస్ అనే కండిషన్ అంటారు. పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. ఇది మూడవ దశలోని మొలలో భాగం. ఫోర్త్ గ్రేడ్ లేదా నాలుగో దశలో మొలలు ఒకసారి కనుక మల విసర్జన సమయంలో బయటికి వచ్చినట్టయితే మనం చేయితో పుష్ చేసినా లోపలికి పోదు. సో ఇవి ఈ బయటనే ఉంటాయి. దీన్ని ఫోర్త్ గ్రేడ్ పైల్స్ అంటారు. ఇది దీని ద్వారా బాహ్య అర్షస్, బయటి మొలలు, బాహ్యము ఆభ్యంతరం రెండూ కలిసినట్టయితే మిక్స్డ్ హెమరాయిడ్స్. ఈ మిక్స్డ్ హెమరాయిడ్స్ అనేటువంటి కండిషన్ లోపల తప్పకుండా ఆపరేషన్ పోవాల్సి ఉంటుంది.